అందరికీ నమస్తే. మనము ప్రథమంగా పూజించే దైవం ఎవరండి? మన గణపతి. మన గణపతికి పూజ చేయకుండా ఏ దైవానికి మనం పూజ చెయ్యం గదండీ! మనం అలాగే రోజు నిత్య దీపారాధనలో పొద్దున్నే తులసికి కూడా దీపారాధన చేస్తాం గదండీ! అలాంటి తులసీదేవికి మన గణేశుడు ఎందుకు శపిస్తాడండి? ఏంటంటే తులసీదేవి గత జన్మ బృంద అంటండి ఆవిడ పేరు. అయితే మన గణేశుడు ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే అటువైపు నుంచి వృంద వెళ్తుందటండి. వృంద చాలా అందంగా ఉండే అమ్మాయటండి. ఆమె ఏం చేసిందంటే, మన గణపతి చక్కగా సిద్ధి, బుద్ధి, జ్ఞానాన్ని ఇచ్చే దైవం గదండీ! మంచివాడు అని చెప్పేసి చూసి, నన్ను వివాహం చేసుకో గణేష అంటే, గణపతి వివాహం చేసుకోను, నేను బ్రహ్మచర్యంగా ఉంటాను అని చెప్పేసి వృందకి చెప్తారటండి. కానీ వృంద వినిపించుకోకుండా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటే, మన ఆ గణేశుడు వినకుండా ఉండేటప్పటికి ఆ వృందకి కోపం వస్తుందంటండి. నువ్వు నన్ను నిరాకరిస్తున్నావు కాబట్టి నువ్వు ఇద్దరిని చేసుకుంటావు అని చెప్తుందంటండి. అయితే నేను వివాహం అంటే నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా నన్ను శపిస్తున్నావు నువ్వు. నువ్వు బ్రహ్మ రాక్షసుడిని పెళ్లి చేసుకుంటావు అంటే, బ్రహ్మరాక్షసుడు అంటే శంఖచూడుడు అండి అతని పేరు. ఏంటంటే అతను చాలా మూర్ఖత్వంగా ఉండే రాక్షసుడు అనమాట. పాపం బృంద చాలా కన్నీటి పర్యంతమైతే ఇంకా పాపం స్వామికి బాధేస్తుంది గదండీ! అప్పుడు అంటారటండి, శాపం అంటే శాపమే, అది అనుభవించాల్సిందే. దానికేంటంటే ప్రాయశ్చిత్తంగా ఉన్నావు కాబట్టి ఆ శంఖచూడుడిని విష్ణుమూర్తి వధిస్తారు. ఆ వధించినప్పుడు ఏంటంటే స్వామి చెప్తారు నీకు ఏంటంటే నువ్వు ఒక పవిత్రమైన మొక్కగా ఆవిర్భవిస్తావు. నీ పేరు తులసి అని చెప్పడం జరుగుతుంది. ఏంటంటే నువ్వు తులసి నీ దళాలను విష్ణు ఆలయాల్లో విష్ణుమూర్తికి పూజ చేయడము, కృష్ణాలయాల్లో కృష్ణుడికి పూజ చేస్తే చాలా పుణ్యం వస్తుంది, పవిత్రతగా ఉంటారు అని చెప్పి స్వామి చెప్తారటండి. నిజమే కదండి. తులసి లేనిదే మన వైష్ణవాలయాల్లో ఎక్కడా పూజ చేయడం జరగదు కదండి. తులసిని అంత పవిత్రంగా జరుపుకోవడం జరుగుతుంది కదండి. మళ్ళీ వృంద అడుగుతుందటండి, నన్ను అంత పవిత్రమైన దళంగా స్వీకరిస్తున్నారు, మీ పూజలో నన్ను ఉపయోగించుకోరా అంటే స్వామి అంటారటండి, నిత్య పూజలో నువ్వు నిషిద్ధము, ఒక్క వినాయక చవితి రోజు మాత్రం అన్ని పత్రాలతో నువ్వు కూడా ఉంటావు, ఒక పత్రిగా అని చెప్పేసి స్వామి మళ్ళీ చెప్పడం జరుగుతుందటండి. స్వామి ఆవిడ చెప్పినట్టుగా సిద్ధి బుద్ధిని పెళ్లి చేసుకున్నారు కదండి. ఏంటంటే గణేశుడికి ఎప్పుడూ కూడా కోపం తెప్పించకూడదండి. ఆయన చాలా మంచి స్వభావం కలిగిన వాడు కదండి. ప్రతిరోజు కూడా మనం తులసీదేవికి దీపారాధన చేస్తే కూడా మనకి లక్ష్మి ఉంటుంది అంటాం కదండి, అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి